ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినము దేవుడి వాక్యమును మనం చూసుకుందాం. బైబిల్లో ఎంతమంది స్త్రీలను గురించి ఉంది, వాళ్ళ నుండి మనం విలువైన పాఠాలు ఎలా నేర్చుకునాలి. రోమపత్రిక 15:4 చెప్తాడు. 2 తిమోతి 3:6-7 కూడా మాట్లాడతాడు. అలాంటి స్త్రీలలో కొందరు మంచి వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళు ఏ రీతిగా ఉన్నారో మంచి వాళ్ళ ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ఇంకా కొందరు చెడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళలాగా మనం ఉండకూడదు. 1 కొరింథీయులకు 10:11 మనం చూసుకుంటాం. Hebrew 6:12 కూడా మనము చూసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకునేది ఏమిటి అని అంటే, ఈ దినము మనము చాలామంది స్త్రీలను మనము చూసుకుంటున్నాం కదా. అంటే 111 మంది స్త్రీలు పేర్లు మనకు తెలియపరచబడ్డాయి. ఇంకా మిగతా 600 పేర్లు మనకు తెలియపరచబడలేవు. అంటే ఇవి ఒక్క నిబంధనతో కాదు, 2 పాత నిబంధన ప్లస్ కొత్త నిబంధనతో కలిసి పెనవేసుకుని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మొట్టమొదటగా ఈ దినము నాడు అవ్వను గురించి కాదు, దయచేసి అబిగాయిల్ గురించి మనం మాట్లాడుకుందాం కదా. 25వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము ఇక్కడ 2వ వచనం చదువుకుందాం. కర్మేలులోని మాయోనున్నందు ఆస్తి గలవాడకుడు కాపురం ఉండెను. అతడు బహు ధనవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రె బొచ్చును కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాల్, అతని భార్య పేరు అబిగాయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై, రూపసి అంటే అందము గలదై ఉండెను. అయితే చర్యలన్నీ చూడగా నాబాలు మోటుగాడు, దుర్మార్గుడై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. హల్లెలూయా. కాలేబు ఎంత మంచివాడు, కాలేబు ఎంత మంచివాడు కదా. ఇజ్రాయేలు దేశానికి ఎలా కానాను దేశానికి ఎలా చేర్చబడ్డారు వారి ఇరువురు కలిసి. ఆ ఇరువురులలో ఒకరి పేరు కాలేబు గారు కూడా ఉన్నారు కదా. అంత మంచి వ్యక్తి, అంత భక్తి గల వ్యక్తి, అంత నీతి గల వ్యక్తి. ఆ వంశంలో నుండి వచ్చిన వాడు ఎవరట? కాలేబు సంతతి వాడు. ఎవరు? ఈ మోటుగారు ఎవరు? ఈ నాబాలు గారు కదా. అయితే ఈ నాబాలు అబిగాయలు ఉన్నారు కదా, వారిద్దరు ఎవరు? వారు భార్య భర్తలు. ఈ అబిగాయలు ఎవరంటే ఆమె నాబాలు యొక్క భార్య. అతను చాలా ధనవంతుడు కానీ కఠినుడు. ఎటువంటి వాడు నాబాలు అంటే? చాలా కఠినుడు. అయితే అబిగాయలు వివేచన కలిగిన స్త్రీ. ఆమె చూడడానికి అందంగా ఉండేది కదా. ఇప్పుడు మనం చూసుకుంటున్నాం, అందంగా ఉంది. యెహోవాకు నచ్చే లక్షణాలు ఆమెలో ఉన్నాయి. ఆమె రాబోతున్న ప్రమాదాన్ని తప్పించడానికి తెలివితో, వివేచనతో చర్య తీసుకుంది. ఇజ్రాయేలుకు రాజు కాబోతున్న దావీదు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కడైతే దావీదు దాక్కున్నాడో ఆ ప్రాంతంలోని అబిగాయాలు నాబాలు నివసించినట్లు మనం చూస్తాం ఇక్కడ కదా. అలా నివసించి ఉన్నారు. అబిగాయాలకు, నాబాలకు, దావీదుకు ఎక్కడ ఎటువంటి సందర్భంలో అల్లరి జరిగింది అనేది కూడా మనం ఇక్కడ చూసుకుందాం. నాబాలు గొర్రెబొచ్చ కత్తిరించి వేయుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని ఏమంటున్నాడంటే, తన పని వారితో 10 మందిని పిలిచి వారితో ఇట్లా, మీరు కర్మేలులకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి నా పేరు చెప్పండి, మంచి చెడ్డలు మీరు అడగండి, నాబాలు దగ్గరికి వెళ్ళండి అని అన్నప్పుడు ఆ భాగ్యవంతుడు నీకును నీ ఇంటికి నీకు కలిగినంతటి క్షేమమునుగా కానీ పలికి ఈ వర్తమాన్యము తెలియజెప్పవలెను అని అన్నాడు కదా. ఎంత మంచి సమాచారం అందించాడు దావీదు అనంటే, మీకు అంత శుభము కలుగునుగా కానీ చెప్పండి ఏమని, నీ యొద్ద గొర్రె బొచ్చులు కత్తిరించున్న వారున్నారని సంగతి మాకు వినబడెను. కాబట్టి నీ గొర్రెల కాపరులు మా గొర్రెల యొద్ద నుండి మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. కాబట్టి మీ గొర్రెల కాపరులు మా యొద్ద ఉన్నప్పుడు మేము ఎటువంటి కీడులు మీకు చేయలేము. ఇప్పుడు మీరు కూడా మాకు సహాయము చేయండి అని పనివారితో అన్నాడు. అన్నప్పుడు నాబాలు ఇక్కడ అంటాడు ఏమని, దావీదుని చూసి, నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి గనుక నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము అని అన్నప్పుడు ఎలా అడుగుతున్నాడు దావీదు అంటే, ఆయన జాగ్రత్త కలిగి అడుగుతున్నాడు. మీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉన్నప్పుడు మేము జాగ్రత్తగా చూసుకున్నాం, వారికి ఎటువంటి హాని మేము జరగనీయలేదు, కలగనీయలేదు. కాబట్టి ఇప్పుడు కూడా మాకు సహాయం చేయమని, శుభదినము వచ్చినది, నీవు మరలా మాకు ప్రతిగా ఉపకారం చేసే దినం వచ్చినది, కాబట్టి నీవు మాకు సహాయము చేయమని అన్నప్పుడు నాబాలు ఎటువంటి వాడు? మోటుగాడు, దుర్మార్గుడుగా మనం చూస్తున్నాం. ఆ దుర్మార్గుడు నోటి నుంచి మేలొస్తుందా? ఆ దుర్మార్గుడు హృదయంలో నుండి సహాయం చేయాలని ఆశ పుట్టదు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, నాబాలు దావీదు ఎవడు? యెషై కుమారుడు ఎవడు? తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు, వారిలో వీరు కూడా ఒకటి. అది అసలు ఎవరు? ఆ దావీదు ఎవరు అంటే, అప్పుడు అరణ్యమందు నివసించినప్పుడు దావీదు ఎవడు అని అనలేడు. అరణ్యమందు వీరు గొర్రెల కాపరులు దావీదు గొర్రెల కాపరులు ఉన్నప్పుడు ఎవరు అని అలా అప్పుడు గద్దించలేడు. కానీ ఇప్పుడు అడుగుతున్నాడు వారిని. వారు అలా అడుగుతున్నప్పుడు ఆయన 13వ వచనంలో చూసినట్లయితే అంతటా దావీదుతో, ఇక్కడ అంతా చూసినట్లయితే వారందరూ వెళ్ళి ఏం చెప్పారంటే దావీదుకు తెలియపరిచారు.
ఇలా మాట్లాడుతున్నాడు అతని తెలియపరిచినప్పుడు అంతటా దావీదు ఎంతటి కోపం గలవాడై ఉన్నాడంటే, అంతటి దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడి అనగా వారు కత్తులు ధరించుకొని దావీదు కూడా కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరారు. ఆ బయలుదేరిన సంగతి ఎవరికి వినబడ్డదంటే, ఈ నాబాలు ఇంటి పనివాడికి వినబడ్డది. ఆ పనివాడు వెళ్ళి, అమ్మా ఈ విధంగా మన యజమానుడు చేస్తాడు, మన యజమానుడు ఇలా మోటుగా మాట్లాడాడు దావీదు గారి దగ్గర మేము బ్రతికినప్పుడు, అప్పుడు వారు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నారు, మాకు మేలు చేశారు, వారి నుండి మాకు ఏమి కీడు జరగలేదు, కానీ మన యజమానుడు ఈ విధంగా మాట్లాడాడు వారి గురించి, అందుకే దావీదు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు దావీదు అని అంటే, మనం 16వ వచనంలో చూసుకున్నట్టు, మేము గొర్రెలను కాయచున్నంతసేపు వారు రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రాకారంగా ఉండిరి అని ఎవరికి చెప్తున్నారంటే యజమానురాలకి చెప్తున్నాడు పనివాడు. రాత్రి పగళ్ళు మేము గొర్రెలు కాస్తే దావీదు మనుషులు మాకు ప్రాకారంగా ఉన్నారు, ఏది వచ్చి ఏ ఎలుగుబంటి వచ్చి ఎటువంటి కీడొచ్చి మాకు తగలకుండా వారు కాపాడారు, కాబట్టి మన యజమానుడు మాత్రం ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పినప్పుడు అక్కడ అంటాడు ఏమని, అయితే మన యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు నిశ్చయించి ఉన్నారు గనక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాటలాడనియ్యడు అని ఎవరు చెప్పాడు? పనివాడు అన్నాడు. అంటే మన ఇంట్లో ఉంటున్న పనివారు మన పిల్లలు, మనం ఎటువంటి వారో మనల్ని గ్రహిస్తారు, మన మాటను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన చూపును బట్టి కదా. అక్కడ పనివాడు నాబాలును గ్రహించాడు, యజమానురాలకి చెప్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఆలోచించు, దీన్ని ఎలా తప్పించుకున్నాలో. మన యజమానుడు పనికి మాలినవాడు, ఎవరితో మాట్లాడనియాడు, అసలు మాటనే మాట్లాడియాడు, ఆయననే మాట్లాడతాడు, ఆయనదే కావాలని అంటాడు అని పనివాడు చెప్తున్నాడు. అందుకు అబిగయాలు నాబాలుతో ఏమి చెప్పక కదా, ఆయన ఏమన్నాడు యజమానుడు, పనివాడు, ఆలోచించు, జాగ్రత్తగా నీవు ఆలోచించుమమ్మ, ఏం చేయాలనేది నువ్వు ఆలోచించు అంటే, వారు వస్తున్నారు, దండుతో వస్తున్నారు, మన ఇంటి వారిని, మన ఇంటి ఉన్న మగపిల్లల్ని చంపడానికి వస్తున్నాడు దావీదు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆలోచించమ్మా అని బ్రతిమిలాడుతున్నాడు. బ్రతిమిలాడినప్పుడు అందుకు ఆమె ఏమంటుంది, నాబాలుతో ఏమి చెప్పక ఆమె త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షరసపు తిత్తులను, ఇక చాలా చూసినట్లయితే ఇక్కడ వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్షరసలను, 2 అంజూరపు ఆడలను గార్ధవం మీద వేయించింది. ఇవన్నీ ఎవరికి తీసుకెళ్తుంది అంటే దావీదుకు. మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం కదా. పరమ దావీదైన యేసుక్రీస్తుల వారు మనకెప్పుడు మన చెంత ఉండి, ఆయన మనతో ఉండి, అప్పుడు దావీదు ఏ రీతిగా తన ప్రాణాలను కాపాడుకున్నటకు దాక్కున్న స్థలంలోని అబిగయాలు నాబాలు జీవించి ఉన్నారు. మనం కూడా మన ప్రాణాలు కాపాడుకున్నటకు పరిశుద్ధాత్మ దేవుని రెక్కల కిందికి వెళ్తున్నాం, ఆయనతో మనము జీవిస్తున్నాం కదా. జీవిస్తున్నప్పుడు ఆయన మనకు మేలే చేశాడు, కానీ కీడు చేయలేడు. మరి మనము ఆయన చేసిన మేలుకు ప్రతిగా ఆయనకు తిరుగుబాటు చేస్తున్నాం, ఆయన కోపం పుట్టించే రీతిగా మనం ఉంటున్నప్పుడు మన మీదకి వస్తున్నది కీడు ఎంత భయంకరమైనది. దావీదు 400తో వస్తున్నాడు, కానీ దేవుడు ఒకడు కాబట్టి ఆయన ఒక్కసారి కోపించాడనుకో మన బ్రతుకులు తారుమారైపోతాయి. అలా కాకముందే ఇక్కడ అబిగయాలు ఎంత స్వస్థ బుద్ధి గలదై ఉంటుంది, రూపసై ఉంటుంది, తెలివిగా ఆలోచించింది కదా. మన పిల్లలు, మన పితరులు, మన తల్లిదండ్రులు, మనము చేసిన పాపదోషాలు ఏమైనా ఉన్నట్లయితే అబిగయాలు ఏ రీతిగా దావీదు దగ్గరికి ఇవన్నీ అర్పణలు తీసుకొని వెళ్ళిందో, మనము కూడా పరమ తండ్రిని యేసుక్రీస్తు మందిరానికి, మన ఇంటి మీదికి, మన మీదికి వస్తున్న భయంకరమైన కీడును, భయంకరమైన కరువును, భయంకరమైన శాపాన్ని, భయంకరమైన పాపాన్ని, రోగాన్ని, మనకు కలుగుతున్న హింస, నిందలను అన్నిటినీ కూడా మనము కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? పరమ దావీదైన నా దేవుడు దగ్గరికి వెళ్తాను, ఆయనని నన్ను వీటన్నిటి నుంచి విడిపించడానికి సమర్థుడు అని నీవు కూడా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎలా ఒప్పించాలి అనేటి నీవు కూడా తలాంతులు కలిగి వెళ్ళాలి. అక్కడ ఆమె అన్ని రకాల వస్తువులు తీసుకొని వెళ్ళింది, నీవు కూడా ఇన్ని రకాల ఆలోచించి దేవుడి దగ్గరికి నీవు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. 22వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అని అనుకొని అక్కడ వారు వచ్చారు గార్ వద్ద మీద నుంచి ఎక్కారు, పర్వతపు లోయలోనికి వచ్చుండగా దావీదు అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలిసి కొనెను. ఎదురుపడింది అన్నట్లు, ఎక్కడికి వెళ్ళింది అన్న, ఎప్పుడు దావీదు ఎదురుంగొస్తున్నాడు, ఆమె ఎదురెళ్ళింది ఇవన్నీ తీసుకొని ఎదురుపడింది అన్నట్లు. ఎదురుపడి అంతకు మునుపు దావీదు నాబాలుకు కలిగిన దాని అంతటిలో ఏది పోకుండా అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచు వచ్చినాను, ఉపకారణం నాకు అపకారము చేసి ఉన్నాడని ఎంతో కోపంతో ఉన్నాడు. నీ అరణ్యంలో ఉంటున్నప్పుడు నీకేది నాశనం కాకుండా నేను చేస్తే ఈ రోజు నీవు నాకు ఈ విధంగా చేస్తావా అని ఎంతో కోపంగా ఉన్నాడు. మగపిల్లలను ఎవరిని ఉంచకూడదు అనుకున్నాడు. అప్పుడు అబిగయాలు అంటది ఏమని,
అప్పుడు అబిగాయలు 23వ వచనంలో చూసుకున్నట్లయితే అబిగాయలు దావీదును కనుగొని గార్దాబా మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్టను. హల్లెలూయా. త్వరగా దిగింది ఆమె గార్దాబాను. మనము కూడా గర్వం నుంచి, అహంకారము నుంచి, అసూయ నుంచి ఎప్పుడైనా దిగవలసిందే. మనము కూడా త్వరగా పరమ దావీదైన యేసుక్రీస్తుల ప్రభుల ముందు మనము దిగాలి. త్వరగా దిగి ఏమని అంటుందంటే ఆ తల్లి ఇక్కడ ఆమె ఏమంటుంది, త్వరగా దిగి దావీదునకు సాష్టాంగపడి మనము కూడా తొందరగా దిగాలి. గర్వము నుంచి, అహంకారము నుంచి మనము ప్రతి విషయంలో నుంచి, పాపము నుంచి, శాపము నుంచి దిగాలి. కిందికి దిగి దేవుడికి సాష్టాంగపడి మన దేవుడికి యేసుక్రీస్తుల వారికి సాష్టాంగపడి నమస్కారము చేసి ఆయన పాదాలు పట్టుకొని మనం మాట్లాడాలి. ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నా యెడల జాలి చేయి, నీవు మాకు ఎలా కీడు చేయగలవు తండ్రి, నీవు జీవం గల దేవుడవు అని మనము కూడా ప్రార్థించడానికి బద్దలమై ఉండాలి. అదా ఆమె ఏమంటుందంటే ఇక్కడ 24వ వచనం చూస్తుంటే, నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. అంటే నా భర్తదని అనుకోకున్నా ఏలినవాడా, నా భర్త పక్షం నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను క్షమాపణ అడుగుతున్నాను, ఈ దోషము నాదనించు ఏలినవాడా అని దావీదుని అడుగుతుంది. మనం అడగాల, నా పితరుల దోషం, నా పిల్లల దోషం, నా భర్త దోషం, నా దోషం, నా తల్లిదండ్రుల దోషం, నా అత్తమామ దోషం అంతయు నేను ఒప్పుకొనుచున్నాను, ఇది నా దోషముగా ఎంచు ప్రభువా అని సర్వశక్తి గల యేసుక్రీస్తు ప్రభుల ముందుకు మనం వెళ్ళినట్టయితే దేవుడు మనల్ని కనుకరించుటకు సమర్థం గల దేవుడు, దయగలిగిన వాడై ఉంటున్నాడు. అక్కడ నా దోషమని ఎంచు, నీ దాసరాలు నన్ను మాట్లాడని ప్రభువా, నేను మాట్లాడతాను నీతో, మనల్ని మాట్లాడాలని నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను కొంచెం ఆలకించు, కొంచెం అంగీకరించు ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థన ఆలకించయ్యా, నా ప్రార్థన కనికరించయ్యా, ఒక్కసారి నా మీద దయ చూపయ్యా అని మనము కూడా అడగాలి. అలా అడుగుతున్నప్పుడు నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలు లక్ష్య పెట్టకు, దుష్టుడైన భర్త అతని నువ్వు లక్ష్య పెట్టకు ప్రభా, అతని పేరుకు తగ్గ గుణము కూడా అదే గుణం ఉన్నది ప్రభా, కాబట్టి ఉన్నది దావీదు గారు, నీవు అలా చేయకూడదు అని ఆమె బ్రతిమిలాడుకుంటుంది. ఆయనను బ్రతిమిలాడుకుంటూ 26వ వచనంలో ఏమంటది, నా ఏలినవాడా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. హల్లెలూయా. ఎంత చక్కని మాటలు, ఎంత మృదువైన మాటలు మాట్లాడుతుంది. తన భర్తను, తన కుటుంబంని హతమార్చాలొస్తున్న దావీదును వచ్చిన 400 మంది సైన్యాన్ని కూడా ఆమె మాటలతో ఒప్పింపజేస్తున్నది. ఆమె కీడు జరగకుండా ఆపివేస్తున్నది. ఆమె ఎలా ఆపివేస్తున్నది అంటే, నా ఏలినవాడా నీ జీవం తోడు, యెహోవా జీవం తోడు, నీకు ఎప్పుడు కూడా ఎలా ఉండద్దట, నీవు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు నిన్ను అని ఏమంటుంది, నీ చెయ్యి నిన్ను సంరక్షించనున్న మాట నిజం అని, యెహోవా జీవముతోడని, నీ జీవముతోడని అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులు నా ఏలినవాడైన నీకు కీడు చేయని ఉద్దేశించు వారు నాబాలు వలె ఉందురుగాక. నాబాలు ఎలా ఉన్నారో అలా ఉన్నారు. కాబట్టి నువ్వు ఎంత మంచి దేవుడవు అని, ఎంత మంచివాడవు నీవు యెహోవా జీవంతోడు, నీ జీవముతోడు, నీవు మంచివాడవు. దేవుడు నిన్ను ఇలా పాపం చేయకుండా, నీవు నరహంతకుడు కాకుండా నిన్ను ఆపి ఉన్నాడు అని ఆమె అక్కడ దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తుంది. అప్పుడు నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. హల్లెలూయా. ఆమె అంటుంది, భర్త పక్షం నా దేవుడు దావీదు దగ్గర ఒప్పుకుంటున్నది. నా పక్షం ఏమంటున్నది, నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనక. హల్లెలూయా. నన్ను పరిపాలిస్తున్న దేవుడు రాజు నీవు, కాబట్టి నీవేం చేస్తున్నావు, యెహోవా యుద్ధములను చేస్తున్నావు నీవు గనుక నా ఏలినవాడ, ఇక్కడ అంటది, నా ఏలినవాడ పగ నీకు ఏమని, ఏలినవాడా వగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును, నీవు బ్రతుకు దినములన్నిటి నీకు అపాయము కలగకుండును, నీవు నా మీద దయ చూపించుము అని ఎంత జాగ్రత్తగా మాట్లాడుతుందా తల్లి. అలా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ అంటాడు ఏమని, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణం తీయుటకైనను ఎవడు ఉద్దేశించిన ఎడలా నా ఏలినవాడవాగు నీవు, నీ ప్రాణం నీ దేవుడిని యెహోవా యొద్దనున్నది. మరొక్కసారి జాగ్రత్త చదువు ఈ మాట ఏమంటున్నాడంటే, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడిని యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసురున్నట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేను. హల్లెలూయా. అంటే నీవు యెహోవా యుద్ధములు చేస్తున్నావు, నువ్వు యెహోవాకు ఇష్టడవై ఉంటున్నావు. కాబట్టి దేవుడు నీ జీవమును ఆయన జీవపు మూటలో ఉంచి ఉన్నాడు. నీకు ఎవడు ప్రాణహాని చేయడంటే నాబాలు అలా చేశాడు కదా, ఏ కీడు నీకు రాదు, నిన్ను దేవుడు అంతగా కాపాడుతున్నాడు అని ఆమె అలా మాట్లాడుతూ ఉంది. ఇంకా చూసినట్లయితే ప్రతి విషయంలో చూసిన మేలంతయు నీకు చేసి నిన్ను ఇజ్రాయేల్ మీద అధిపతిగా నిర్ణయించిన తర్వాత అని ఎంతో గొప్పగా మాట్లాడుతుంది. ఆమె మాట్లాడుతూ ఎక్కడికి వచ్చిందంటే ఆమె
అందుకు దావీదు ఇక్కడ ఇక పైన మనం చూస్తున్నట్లయితే ప్రతి విషయంలో ఆమె చెప్తారు. ఏమని చెప్తుంది అంటే, నన్ను నీవు జ్ఞాపకం చేసుకునుము అని నేను. అందుకు దావీదు, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఎలా అంటుంది ఆ మాట అని అంటే, ఇక్కడ అంటదేమని, నీవు ఇక్కడ ఏమంటుంది అంటే, నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలినవాడవు నీవు, పగ తీర్చుకున్నందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైన నా ఏలినవాడవు నీకు ఎంత మాత్రమును కలగకపోవునుగాక. అంటే మమ్మలను చంపినావు నా భర్తను, ఈ విధంగా చేసావని మనో దుఃఖము వేదన నీకు కలగకూడదు, అంత కలగకూడదు. కాబట్టి నా ఏలినవాడవు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకం చేసుకో అని బ్రతిమలాడుతుంది. మనము కూడా దేవాతి దేవుడి ఎదుట మనము సాగిలపడి ఒక్కసారి, ప్రభు నువ్వు ప్రాణం పోసే దేవుడవు కానీ ప్రాణం తీసే దేవుడవు కాదు, నువ్వు ఐశ్వర్యం ఇచ్చేవాడవు కానీ దరిద్రానికి అప్పచెప్పేవాడవు కాదు, శత్రువుల చేతుల నుంచి విడిపించేవాడవు కానీ శత్రువులకు అప్పచెప్పేవాడవు కావు అని మనము కూడా మన దేవాతి దేవుని బ్రతిమలాడుకున్న వారమై ఉండాలి. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇజ్రాయేలు దేవుడిని యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఆమె మాటలతో దావీదును, కోపంతో వచ్చిన దావీదును, యుద్ధం చేయనిచ్చిన దావీదును, హతమార్చనిచ్చిన దావీదును ఎలా ఆమె మాటలతో ప్రేమించి ఆమె ఆమె మంచి బుద్ధి కలిగినది, తెలివి కలిగినది కాబట్టి ఆమె అంత జాగ్రత్తగా మాట్లాడింది. నేను పగ తీర్చుకొనకుండా ఈ దినము నా ప్రాణము తీయకుండా నువ్వు ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. హల్లెలూయా. నేను పాపం చేయకుండా నన్ను ఆపావు నీవు, కాబట్టి నీవు ఆశీర్వాదమును పొందుకొందువుగాక అన్నాడు. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంక పరచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు, తెల్లవారులోగా నాబాలునకు మగవాడొక్కడును విడువబడునన్న మాట నిశ్చయము అని చెప్పాను. అంటే నీవు నన్ను అడ్డుకోకపోతే, దేవుడు పంపించకపోతే మాత్రం నాబాలకు ఎవరు ఉండకపోతారు, అంత కోపంతో వచ్చినా అని ఇక్కడ ఎవరు అంటున్నారంటే ఆ మాట దావీదు గారు అంటున్నారు. అన్నప్పుడు తన యుద్ధకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, హల్లెలూయా, ఆమె ఏమైతే అర్పణలు తీసుకొచ్చిందో దావీదుకు ఆమె చేత తీసుకొని ఏమంటున్నాడు, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించింది, హల్లెలూయా, సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. మనము కూడా దేవుడికి మంచి మనసు, హృదయ అలంకరణ, సుగుణాలను, దేవుడికి నచ్చిన సుగుణాలను అలంకరించుకొని ఇక నుంచి నీతోనే ఉంటాం ప్రభువా, మేము నిన్నే సేవిస్తామని అంటే దేవుడు మనకు కూడా అదే సెలవిస్తాడు. ఒక మానవుడికి ఆగిన కోపము దేవుడికి మనం కన్నీరు కారిస్తే ఆగలేదా? దేవుడు ఆ కన్నీరును చూసి కరిగిపోయే దేవుడు అయింటున్నాడు, దేవుడు దయాళుడు అయింటున్నాడు, జాలిగల దేవుడు అయింటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని కూడా చూసి జాలి దయ చూపిస్తాడు. జాలి దయ చూపించినప్పుడు అప్పుడు అంటాడు, వెళ్ళుము నేను నీకే కీడు చేయను, సమాధానము గల దానవై వెళ్ళుము, నిన్ను మనవి ఆలకించి ఉన్నాను, నిన్ను మాటలు అంగీకరించి ఉన్నాను మన దేవుడు కూడా అంటాడు. కాబట్టి మనం అట్టిగా మనం ప్రార్థన చేయవారమై కూడా ఉండాలి. అప్పుడు చెప్పినప్పుడు ఏమంటాడంటే, తన యుద్ధకు ఆమె తెచ్చిన వాటిని అంగీకరించాడు. కాబట్టి అబిగాయాలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేశాను. ఏ విధంగా నాబాలు ఇంటి గచ్చ వరకించి నాబాలు తిన్నాడు, మంచిగా దావత్ చేసుకున్నాడు, అక్కడ ఆ రీతిగా పండుకున్నాడు అన్నట్లు. ఆ రీతిగా పండుకున్న తర్వాత అక్కడ ఏం జరిగింది అని అంటే, నాబాలుకు 10 రోజులైన తెల్లవారిన తర్వాత ఇది చెప్తుంది అన్నట్టు. ఆ రాత్రి కాలం చెప్పదు, ఆయన తిని తాగి పడుకున్నాడు కదా. ఆమె కోపం ఎంత జ్ఞానవంతురాలు, భర్తలు కొందరు తాగేస్తే స్త్రీలు అదే రాత్రికి లొల్లి పెడతారు, అదే రాత్రికి వాళ్ళని అడుగుతారు. వారికి ఇంకింకా తాగారు కాబట్టి ఇంకింత వారికి కోపం ఎక్కువగా అయిపోయి కుటుంబం అంతా అల్లరైపోతుంది. కానీ ఇక్కడ అబిగాయలు అక్కడ చేయలేదు. నాబాలు విషయంలో నాబాలు తాగి నిన్న రేసి పడుకున్నాడు కాబట్టి తెల్లవారిందా కాగి తెల్లవారిన తర్వాత జరిగిన విషయం మొత్తం చెప్పినప్పుడు నాబాలు గుండెలు పగిలినట్టేస్తాడు. కానీ 10 రోజులైన తర్వాత యెహోవా అని నాబాలును మొత్తుతాడు, నాబాలు చనిపోతాడు. అప్పుడు అనుకుంటాడు దావీదు, ఏమనుకుంటాడంటే దావీదు ఇక్కడ దావీదు ఏమనుకుంటాడంటే, నేను తప్పు చేయకుండా, నేను పాపం చేయకుండా నా పక్షం నా దేవుడే యుద్ధం చేసి నాబాలును చంపాడు అని అనుకుంటాడు కదా. అలా మనము కూడా అనుకోవాలి. మేము పాపములో పడకుండాట్లు, మన శత్రువులు మనం పగ తీర్చుకోనకుండా దేవుడి చేతికి యుద్ధాన్ని అప్పచెప్పినట్లయితే దేవుడు తప్పకుండా ఒకరోజు యుద్ధంకు న్యాయం తీరుస్తాడు. ఎందుకో తెలుసా, దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. శత్రువుల బాధను, శత్రువులు పెట్టే హింసను చూస్తున్నాడు, మన కన్నిటిని చూస్తున్నాడు. మనం ఎటువంటి వారమని దేవుడు పరిశీలిస్తున్నాడు. అప్పుడు మనకు సహాయపడుటకు దేవుడే మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి అప్పుడు ఇక్కడ ఏమంటాడు దావీదు, ఏమంటాడు, ఆయన చనిపోయాడని విన్న తర్వాత దావీదు 40 వచ్చిన దావీదు సేవకులు కర్మెల్లో ఉన్న అబిగాయిల వద్దకు వచ్చి, దావీదు మిమ్మల్ని పిలిచి నిన్ను పెళ్లి చేసుకున్నట్టుకు తోడుకొని రండని పంపాననగా, అలా భర్త చనిపోయిన ఒకతే ఉన్నది కాబట్టి దావీదు ఆమె యందు కనికరము చూపించి ఆమెను భార్యగా చేసుకోవాలని అనుకున్నాడు, ఆయన సహకారినిగా చేసుకోవాలనుకున్నాడు అని వారి మనుషులను పంపినప్పుడు ఆ మనుష్యులు వచ్చి చెప్పినప్పుడు ఆమె ఇక్కడ ఎంత మంచిగా సంతోషపడతాడు. ఆమె లేచి సాగిలపడిన ఏలిన
వాని చిత్తము, నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుటకు, నా ఏలిన వాని దాసరాలు నవ్వుటకు నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నది. అంటే అంతటి దయాళుడికి, అంతటి రాజుకు, అంతటి కనికర సంపన్నుడికి ఖచ్చితంగా నేను భార్యగా ఉంటాను అని ఆమె త్వరగా లేచి గార్ధభవం ఎక్కి తన వెనుకున్న వారందరూ 5 పనికతలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకునేను. హల్లెలూయా. మనము కూడా అదే రీతిగా ఉండాలి. అదే రీతిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుల వారు వచ్చే వరకించి ఇన్ని రకాల ఒప్పించి మెప్పించి ప్రార్థన చేసి అన్నప్పుడు దేవుడు కనికరించి మనల్ని కూడా నీ ఇంటికి వెళ్ళి సమాధానంగా ఉండు అన్నప్పుడు సమాధానంగా ఉండి పరిశుద్ధ దేవుడి పాదాలు పట్టుకొని మనము కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థించి వారమై మనము కూడా ఉన్నట్లయితే దేవుడు కనికరించి తన హస్తాడు చూడు మనల్ని ఎదుర్కొంటకు, తన మస్తాడు చూడు అప్పుడు మనల్ని పెళ్లి కుమార్తె అలంకరించి క్రీస్తేస్తుల వారే మనల్ని పెళ్లి కుమార్తెగా అలంకరించి పెళ్లి కుమారుడుగా ఆయన వస్తాడు కాబట్టి తీసుకుని వెళ్ళటకు ఆయన ఉంటాడు. అప్పుడు మనము ఆయన తీసుకొచ్చిన ఆ మేఘవాహనం ఎక్కుటకు ఆమె గార్ధభం త్వరగా లేచి ఎక్కింది. మనము కూడా మేఘవాహనం ఎక్కుటకు సిద్ధపడి ఉండాలి. అట్టి కృపలో మనం ఉండాలి. కాబట్టి అందుకని కొందరు స్త్రీలను గురించి మనం అనుకున్నాం. ఇక్కడ చాలా మంది స్త్రీల పేర్లు మేము రాసి ఉన్నాం. కాబట్టి రోజు ఒక స్త్రీ గురించి, ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్త్రీ గురించి చెప్పుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించునుగా. అభిగాయాలు వాళ్ళ బుద్ధి జ్ఞానములు కలిగి, అభిగాయాలు వాళ్ళ తెలివిగా ఆలోచించి రాబోయే ప్రమాదాన్ని ఏ విధంగా ఆపిందో అట్టిగా ఆపుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. ఈ వాక్యం దేవుడు మన ఆత్మనిమిత్తం దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.